హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను కొత్త యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే ఇది నాకు సర్కిల్ది కార్డ్బోర్డ్ తోటి, అంటే ఇదిగోండి ఇది, మరియు ఇవి 5 స్ట్రింగ్స్ ఇదిగో ఉండి బెండ్ అవుతాయి. ఇలా స్ట్రింగ్స్ 5 ఉన్నాయండి. 5 మరియు ఒక బీ, హనీ బీ, ఇంకొకటి ఒక అదే బెండింగ్ లాంటిదే వైర్, దానికి హామ్ కాకుండా ఇది, దీని గ్రీన్ 2 అదే దీని లాంటి కార్డ్బోర్డ్ ఇలా కట్ చేసుకొని ఈ డబల్ టేప్ లాంటిది అతికించా టేప్. దాని తర్వాత ఇదిగోండి 4 డిఫరెంట్ సైజ్ ఆఫ్ మోర్ బిగర్, సమ్ బిగర్, ఇది, దాని తర్వాత దానికన్నా చిన్నది, స్మాలెస్ట్ వన్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే, మరియు ఇంకొకటి ఏంటంటే స్టిక్ మరియు ఒక పౌడర్, ఇవి. ఇప్పుడు దీనికి మనము ఈ స్టిక్ అతికిస్తాము. హోల్స్ ఉన్నాయి, పెట్టేసాను కదా. ఇప్పుడు ఈ దానికి ఇది ఉంది కదా, ఇది అతికిచ్చేసేసా, ఇవన్నీ చూసుకోవచ్చు. దాని తర్వాత రిమూవ్ చేసి ఇది ఒకటి అతికిచ్చా. చాలా పెద్దగా ఉంది, దానికన్నా కొంచెం చిన్నగా ఉన్నది. ఇది కొంచెం చిన్నగా ఉన్నది, దానికన్నా ఇంకా చిన్నగా ఉన్నది. అలా అన్నీ అతికించేసేసా. ఇంకా ఇలా అన్నీ అతికించేసేసా. ఇంకా ఇంకొకటి మిగులుతుంది కదా, ఆ మిగిలింది టాప్, అంటే పైన అతికించాలి. అతికించేసా. ఇంకా ఏం చేయాలంటే, ఇక్కడ మనకి 2 ఇవి ఉన్నాయి, ఇలాంటివి అతికించేటివి. దీని వెనకాల కూడా గమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇది కాటన్ లాగా ఉంది కదా, కాటన్ది కింద పూర్. ఇంకొకటి ఇందులో కూడా ఇది బాటమ్ది, ఇది స్టిక్, ఇది రిలీజ్ చేసి ఆ కింద స్టిక్ ఇది ఉన్నది ఇక్కడికి ముందరికి ప్రెస్ చేయాలండి. దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది దీని పైన అతికించాలి. ఇది కూడా ఇంకొకటి కూడా ఇలా పైన అతికించాలి. దాని తర్వాత మనకు ఒక పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్లో ఇది ఉంటుంది కదా, ఇది డిప్ చేయాలి. డిప్ చేసి ఇలా టైట్గా లోపలికి ప్రెస్ చేయాలి. ఇదిగోండి, ఇలా మనము 5 అతికించేస్తాము. ఇలా అంతా చేసాక ఈ పౌడర్ మళ్ళీ ఇక్కడ మధ్యలో స్టిక్ చేసాం కదా, దాని మీద కూడా వేసేయాలి, టోటల్గా కలర్ అయ్యేటట్టుగా. ఎందుకంటే అది నెక్టార్ అని అనిపిస్తుంది, నెక్టార్ ఫ్లవర్ పై. హనీ బీస్ టోటల్ రిజల్ట్ అయితే ఇలా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనము ఈ 2 చూసుకున్నాం కదా, ఇవి ఎట్లా అంటే, ఈ థ్రెడ్ ఉంటుంది కదా, సెకండ్ అంటే ఇది, దీనికించి మళ్ళీ సెకండ్ దాని దగ్గరికి తీయాలి. దాని తర్వాత తీస్తాం కదా, తీసాక అదేంటి రెండింటిని ఇక్కడ జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేయాలి డౌన్. దాని తర్వాత పైన ఇక్కడ టాప్లో కూడా స్క్రోల్ చేయాలి.
ఇదేంటంటే ఇప్పుడు మనకి ఫ్రూట్స్ ఎలా ఏర్పడుతున్నాయి, ఈ హనీ బీస్ ఏదో ఒక ఫ్లవర్ వచ్చి నెక్టార్ని అంతా తీసేసుకొని అది స్టిగ్మాకు అంటిస్తేనే మనకి మొత్తం రీప్రొడక్షన్ పాలినేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ guys.